వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి వ్లాగ్స్. ఈ వ్లాగ్లో మనం ఇంట్లోనే ఎంతో ఈజీగా ప్రోటీన్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. వీడియోలోకి వచ్చేస్తాం. కావాల్సిన పదార్థాలు: గుమ్మడి గింజలు, జీడిపప్పు, పిస్తా పప్పు, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, ఫ్లక్స్ సీడ్స్, అవిసె గింజలు, ఇంకా పూల్ మఖానా, లాస్ట్ రోల్డ్ ఓట్స్. నా దగ్గర రోల్డ్ ఓట్స్ లేదు, అందుకని మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉంటే అది కూడా యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం కడాయి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. కొంచెం వేడెక్కనిచ్చాలి. కొంచెం వేడైన తర్వాత ఫస్ట్ 100 గ్రామ్స్ పంకిన్ సీడ్స్ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ తయారీ విధానాన్ని మొత్తం సిమ్లోనే మనం చేసుకోవాలి. ఎక్కడ కూడా హై ఫ్లేమ్ పెట్టకూడదు. సిమ్లోనే పెట్టి నిదానంగా వేయించుకుంటూ ఉండాలి. మాడనివ్వకుండా గరిటెతోటి తిప్పుకుంటూ ఉండాలి. ఇలా ఒక్కొక్కటి నిదానంగా వేయించుకోవాలి. మన పిల్లల కోసం బూస్ట్, హార్లిక్స్, బోర్న్విటా ఇలా బయట ప్యాకెట్ పౌడర్స్ని తీసుకొని వాళ్ళకి ఇచ్చేదానికంటే వాటిలో ఎన్నో ప్రిజర్వేషన్స్, కెమికల్స్ ఎన్నో మిక్స్ చేసి ఉంటారు. అలా కాకుండా డ్రైనర్స్ మనకు అందుబాటులోనే ఉంటాయి. అవన్నీ సరైన మెజర్మెంట్స్లో తీసుకొని ఇలా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఇంట్లో మనం కేటాయించామంటే 1 మంత్ to 2 months పైనే మన ఇంట్లో ఈ పౌడర్ని నిల్వ చేసుకోవచ్చు. నిదానంగా స్లిమ్లో వేయించుకోవాలి. ఇలా పిల్లలకి మనం ఇంట్లోనే తయారు చేసి ఈ పౌడర్ని పాలల్లో మిక్స్ చేసుకొని ఎవ్రీడే మనం పిల్లలకి పాలు కలిపి ఇవ్వచ్చు. మన పిల్లల ఎముకలు స్ట్రాంగ్గా ఉండాలంటే, హెల్తీగా ఉండాలంటే, వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ని బూస్ట్ చేయాలంటే ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించలేమా అండి? పిల్లల కోసం ఒక హాఫ్ అన్ అవర్ మనం కేటాయించి మనం చేసామంటే 2-3 months ఇంట్లోనే పౌడర్ నిల్వ ఉంటుంది. దీనికోసం గుమ్మడి గింజలను ఒకసారి చెక్ చేసుకోండి వేగిందా లేదా అనేసి. ఇది మనకి వేగిందా లేదా అని తెలియదు, అందుకనేసి నేను పట్టుకొని చూస్తున్నాను వేగిందా లేదా అనేసి. చూసాను, ఇంకొంచెం వేగాలి. కొంచెం ఒక 5 minutes వేగనివ్వండి. బాగా వేగింది. ఇప్పుడు తీసుకునేసి ఒక ప్లేట్లో అన్నీ దాంట్లో వేసుకోండి. నెక్స్ట్ మనం అన్నీ 100 గ్రామ్సే నేను తీసుకున్నాను. అలాగే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని వేయించండి. నెక్స్ట్ జీడిపప్పు వేసుకున్నాను. వేసుకొని హై ఫ్లేమ్ పెట్టద్దండి, సిమ్లోనే వేయించండి. స్లోగా నిదానంగా వేయించండి. బాగా వేగిందంటే ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది. హై ఫ్లేమ్ పెట్టామంటే వేగదు, పైన మాడిపోతుంది, లోపల వేగకుండా పచ్చిగా ఉంటుంది. తొందరగా పౌడర్ అనేది మనకి నిల్వ ఉండాలి కదండి, అలా నిల్వ ఉండకుండా పాడైపోతుంది ఒకవేళ మనం హై ఫ్లేమ్ పెట్టామంటే. ఎంత బాగా మనం సిమ్లోనే వేయించామంటే అంత మంచి వాసనతోటి మంచిగా పిల్లలు స్ట్రాంగ్గా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ని మనం బూస్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ మధ్య పిల్లలకి జలుబులు, దగ్గులు తొందరగా వచ్చేస్తున్నాయి కదా. ఇలా మీరు ఈ పౌడర్ని ఇచ్చి చూడండి, చాలా ఇమ్యూనిటీ పవర్ పెరిగి వాళ్ళకి ఊరికే వాళ్ళకి జలుబులు, దగ్గులు రాకుండా ఉంటాయి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీ ముందుకి నేను తీసుకొని వస్తాను. కొత్త ఛానల్ పెట్టానండి, కొంచెం ఎంకరేజ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఉపయోగపడతాయి. అలాగే మీకు ఉపయోగపడతాయి, నచ్చాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. జీడిపప్పు బాగా వేగిపోయింది, తీసేసి ప్లేట్లో వేసుకునేస్తాము. నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టి బాదాంని వేసుకోవాలి. బాదాం కొంచెం లావుగా ఉంటాయి కాబట్టి స్లోగా కొంచెం టైం పడుతుంది. ఈ బాదం వేగేసరికి నిదానంగా వేయించుకుందాం. అన్నీ బాగా వేయించుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టామంటే
మాడిపోతుంది, లోపల వేగదు, పచ్చి పచ్చిగా ఉంటుంది. స్లోగా నిదానంగా కలుపుతూ వేయించాలి. కలపకుండా అలాగే వదిలేయకూడదు, అడుగంటేస్తుంది. అడుగంటేస్తే మళ్ళీ మాడిపోతాయి, టేస్ట్ ఉండదు. బాగా వేగనివ్వాలి, నిదానంగా స్లోగా వేగనివ్వండి. కలుపుతూ వేయిస్తూ ఉండండి. ఒకసారి చెక్ చేసుకోండి బాదం వేగిందా లేదా అనేసి. కలుపుతూ ఉండాలి. వేగింది బాదం వేగింది. తీసుకొని పక్కన ప్లేట్లో పోసుకునేస్తాము. నెక్స్ట్ మళ్ళీ కడాయి పెట్టేసి పిస్తా వేసుకుందాము. పిస్తాని బాగా వేయించాలి. స్లోగా, హై ఫ్లేమ్ పెట్టకూడదు, స్లోగా సిమ్లోనే పెట్టి బాగా వేగనివ్వండి. ఎంత మనం సిమ్లో పెట్టి బాగా వేయించామంటే బాగా లోపల వేగుతుంది. అన్నీ నిదానంగా అండి. ఒక 5 మినిట్స్ టైం పడుతుంది. ఒక్కొక్క డ్రై నట్స్కి ఒక్కొక్క 5 మినిట్స్ పడుతుంది. ఇలాగ ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందండి అంతే. దానికి పైన టైం పట్టదు. ఒక హాఫ్ అన్ అవర్ మన పిల్లల కోసం మనం కేటాయించలేమా? వాళ్ళ ఫ్యూచర్ కోసం. ఇప్పుడు అన్నీ కెమికల్స్, ప్రిజర్వేషన్సే కదండి. ఇలా మన ప్రయత్నం మనం ఒక చిన్న ప్రయత్నం మారి చేసి ఇంట్లోనే ప్రోటీన్ పౌడర్ని తయారు చేసి పెట్టుకుంటే వాళ్ళకి హెల్దీగా ఉంటారు. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. లైక్ చేయండి, షేర్ చేయండి. పిస్తా పప్పు వేగిపోయింది. మనం వేరే ప్లేట్లోకి దీన్ని తీసుకునేసి కడాయి పెట్టి కొంచెం నెక్స్ట్ డ్రై నట్స్ని వేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకుందాం. సన్ఫ్లవర్ సీడ్స్ వేగేదానికి కొంచెం టైం పడుతుంది. నిదానంగా వేగనిద్దాం. బాగా తిప్పుతూ వేయించుకుందాం. బాగా తిప్పుతూ వేగనివ్వండి. కొంచెంసేపు ఒక 2 మినిట్స్ వేగనివ్వండి. వేగిందా లేదా అని మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. మళ్ళీ అడుగంటేస్తుంది. అలా వదిలేయకండి, మధ్య మధ్యలో తిప్పుతూ ఉండండి. చూడండి, తిప్పుతూ ఉన్నాను నేను. చెక్ చేసుకోండి ఒకసారి. మళ్ళీ తిప్పుతూనే ఉండండి, లేదంటే అడుగంటేస్తుంది. అడుగంటేస్తే మళ్ళీ టేస్ట్ బాగుండదండి. పాలల్లో మిక్స్ చేసి పిల్లలు తాగేది కదండి. పిల్లలు తాగేది మళ్ళీ టేస్ట్ మారిందంటే మళ్ళీ పిల్లలు తాగరు. అందుకనేసి మనం తిప్పుతూ స్లోగానే సిమ్లోనే వేగనివ్వండి. ఇప్పుడు మనం ఎంత ప్లాస్టిక్ని అవాయిడ్ చేయాలనుకున్నా కానీ మనకి అది మ్యాక్సిమం తగ్గించేసాము. కానీ ఇలాగా భూమిలో ఇది కలిసేదానికి కొంచెం టైం పడుతుందండి. ప్యాకెట్ కలిసేదానికి దీంట్లో మళ్ళీ మనం చిన్న చిన్న ముక్కలన్నీ కట్ చేసి వేసేసామంటే భూమిలో కలిసేదానికి కొంచెం టైం పడుతుంది. అందుకనేసి అలా కవర్ని అలా ఫుల్గా కట్ చేయకుండా కొంచెం ఎడ్జ్ని అలాగే ఉంచేసి కట్ చేసుకొని వదిలేసేయండి. అప్పుడు ఫుల్ పేపర్ అన్నా కొంచెం ఎత్తి పెట్టేదానికి ఉండదు. ఆ చిన్న చిన్న ముక్కలు వచ్చేసి వాళ్ళు వెతికేదానికి కొంచెం టైం పడుతుంది. అందుకనేసి భూమిలో కలిసేదానికి టైం పడుతుంది. అందుకని మన వంతు మనం ప్రయత్నం మనం చేయాలి కదా, మన పిల్లల ఫ్యూచర్ కోసం కదా. బాగా వేగనివ్వండి సన్ఫ్లవర్ సీడ్స్ని. చెక్ చేసుకోండి ఒకసారి వేగిందా లేదా అనేసి. ఇంకొంచెం వేగాలి. వైట్గానే ఉంది, కొంచెం బ్రౌనిష్ కలర్లో రావాలి. కొంచెం వేగిందా లేదా అని చూసుకుంటూ ఉండండి. ఆ వేగుతుందిలే అనేసి మనం అలా వెళ్ళేసి వచ్చే లోపల అది మాడిపోతుంది మళ్ళీ. అందుకనేసి చెక్ చేసుకుంటూ ఉండండి. మధ్య మధ్యలో వచ్చి కలబెట్టుకుంటూ ఉండండి. చూసారు కదా, ఈ కవర్ను అనేది ఈ మరి ఎడ్జ్గా ఇలా మొత్తం ఎడ్జ్ కట్ చేయకూడదు. కొంచెం అలా ఉంచి ఆ తర్వాత కట్ చేసుకోవాలి.
కొంచెం టైం పడుతుంది సన్ఫ్లవర్ సీడ్స్ వేగేదానికి, అయినా పర్వాలేదు, కొంచెం వేగనిద్దాం, బాగా వేగనిద్దాం, కలబెట్టుకుంటూ ఉండండి. చూడండి వేగిపోయింది, చాలు. ఇక మనం తీసి వేరే ప్లేట్లో వేసుకుందాం. వేసుకునేసిన తర్వాత నెక్స్ట్ వచ్చి ఓట్స్ని వేసుకుందాం. ఓట్స్ నా దగ్గర రోల్డ్ ఓట్స్ లేదండి, అందుకనేసి మల్టీగ్రెయిన్గా ఉన్నింది, అందుకని అది యూజ్ చేశాను. లేదు, ఫ్లాక్ సీడ్స్ని వేయించుకుందాం. అవిసె గింజలు అంటారు వీటిని. అవిసె గింజల్ని 1 కప్, అన్నీ ఈక్వల్ క్వాంటిటీ అండి, ఈక్వల్ క్వాంటిటీలో వేసుకొని వేయించుకోవాలి. అన్నీ నేను 100 గ్రామ్స్ తీసుకున్నాను, అదే క్వాంటిటీ మీరు తీసుకొని వేయించుకోండి. ఫ్లెక్స్ సీడ్స్ అనేది చాలా తొందరగా వేగిపోతుందండి. కడాయిలో వేయంగానే ఒక జస్ట్ 1-2 మినిట్స్లోనే చిటపటా అంటుంది, అంతే, తీసేసేయచ్చు. అది వేగినట్టు అర్థం దానికి. అలాగే అది ఎలా వేగిందా లేదని తెలుసుకునేదానికి అది కడాయిలోనే చిటపటా అంటూ ఉంటుంది, అప్పుడు తీసేయచ్చు. అంతదా అవిసె గింజలు వేగిపోతాయి, చాలా తొందరగానే వేగిపోతుంది. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోలన్నీ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి నా ఛానల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ కడాయి పెట్టుకునేసి ఓట్స్ వేసుకుందాం. నా దగ్గర ఓట్స్ లేదండి, అందుకనే రోల్డ్ ఓట్స్ లేదు, అందుకని మల్టీగ్రెయిన్ యూజ్ చేస్తున్నాను. అది ఉన్నింది ఇంట్లో, అందుకనేసి పర్వాలేదు, ఇదైనా యూజ్ చేసుకోవచ్చు. మీ దగ్గర రోల్డ్ ఓట్స్ ఉన్నా కూడా అది కూడా యూజ్ చేసుకోవచ్చు, ఏదైనా పర్వాలేదు. అది వేగిపోయింది, తీసేసాను. నెక్స్ట్ వచ్చేసి పూల్ మఖానా వేసాను. పూల్ మఖానా ఒక 5 మినిట్స్ పడుతుంది వేగేదానికి. పూల్ మఖానా అనేది అడుగంటుకుని తొందరగా అడుగంటేస్తుంది, అది కలబెడుతూనే ఉండండి, మాడిపోతే మళ్ళీ టేస్ట్ మారిపోతుంది. అందుకనేసి పూల్ మఖానా వేగిందా లేదా అని చెక్ చేసుకునేదానికి కొంచెం మనం పూల్ మఖానా ఇలా పట్టుకొని ఇలా విరిచామంటే అది పట్టపటాని పౌడర్ లాగా అయిపోతుందండి, అప్పుడు పూల్ మఖానా వేగింది అని అర్థం. ఇంకా వేగలేదు, సిమ్లోనే వేయించుకోండి అన్నీ, ఏది కూడా హై ఫ్లేమ్ పెట్టుకోవద్దు. ఒకసారి నా ఛానల్లో వెళ్ళి చెక్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి. చిన్నపిల్లలకి సంబంధించిన వీడియోస్, ఫోటోషూట్ ఐడియాస్, ముగ్గులు, ఇంకా మంచి మంచి వీడియోస్ అన్నీ మీ ముందుకు రాబోతున్నాయి. కొంచెం కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, కలబెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండండి. పూల్ మఖానా బాగా వేగాలి, పౌడర్ మరి ఇలా మనం తుంచామంటే పౌడర్ లాగా అవ్వాలి. అది చూడండి పౌడర్ అవుతుంది, కానీ ఇంకా కొంచెం వేగాలి, లైట్గా వేగింది అంతే, ఇంకా కొంచెం వేగాలి. చెక్ చేసుకుంటూ ఉండండి. వేగిందా లేదా అని చూసుకోండి ఒకసారి. మరెన్నో మంచి వీడియోస్ మీ ముందు రాబోతున్నాయి, ఒకసారి చెక్ చేసుకుందాం. చూడండి ఇంకొంచెం లైట్గా వేగిపోయింది, లైట్గా ఇంకొంచెం, అక్కడక్కడ ఒక్కొక్కటి వేగింది, ఇంకొకటి వేగలేదు, అందుకని కలబెట్టుకుంటూ వేయించుకుంటూ ఉండండి. ఒకసారి చెక్ చేయండి, వేగిపోయింది చూడండి, బాగా వేగింది, పౌడర్ అయిపోయింది చూసారా. పూల్ మఖానాని తీసుకునేసి వేరే కడాయిలోకి మార్చుకునేస్తాము, వేరే ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకునేస్తాం. వీటన్నింటిని ఒక ప్లేట్లో పెట్టుకునేసి చల్లారనివ్వండి, పూర్తిగా చల్లారనివ్వండి. బాగా చల్లారిన తర్వాతనే మిక్సీలోకి తీసుకొని పౌడర్ చేసుకోవాలి. చూడండి మొత్తం ఒకేసారి వేయకూడదండి, హాఫ్ వేసుకోండి. హాఫ్ వేసుకొని మిక్సీ పట్టేసి మళ్ళీ మరీ మెత్తని పౌడర్ మారి చేయొద్దండి, కొంచెం బరకగానే ఉండనివ్వండి. ఎందుకంటే మొత్తం పేస్ట్ మారి చేసేసారంటే కొంచెం వీటిలో ఆయిల్కి సంబంధించిన నట్స్ ఉన్నాయి కదా, బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, వీటన్నింటిలోంచి ఆయిల్ వస్తుంది, అప్పుడు మళ్ళీ అది పేస్ట్ మారి అయిపోతే పాలలో మిక్స్ చేసుకునేదానికి కుదరదు. ఫస్ట్ దీన్ని తీసుకొని హాఫ్ చేశాను కదండి, ప్లేట్లోకి తీసుకునేసేయండి. మళ్ళీ నెక్స్ట్ మిక్సీ తీసుకొని
మళ్ళీ మిక్సీ తీసుకొని మిగతా పౌడర్ని రెడీ చేసుకోండి. నట్స్ అన్నీ వేసుకొని పౌడర్ చేసుకునేసేయండి. ఒకేసారి హైలో పెట్టేసి మిక్సీని తిప్పొద్దు. స్లోగా కొంచెం కొంచెం తిప్పుకుంటూ పౌడరిష్గా ఉందా లేదని చెక్ చేసుకుంటూ స్పూన్ తోటి కలబెట్టుకుంటూ మిక్సీ వేయండి. ఒకేసారి హైలో మనం మిక్సీ వేసామంటే పేస్ట్ మారి అయిపోతుంది. చూడండి, ఫస్ట్ పౌడరిష్గా ఉంది, నెక్స్ట్ కొంచెం ఆయిల్గా ఉంది, కలరే చేంజ్ అయింది. ఎందుకంటే ఫస్ట్ పూల్ మఖానా, ఓట్స్ ఇవన్నీ వేసాను కాబట్టి కొంచెం పౌడరిష్గా ఉంది. నెక్స్ట్ బాదాం, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ కొంచెం ఆయిల్ కదండి, అందుకనేసి కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయింది. అందుకనేసి మనం ఒక పెద్ద బౌల్ తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. రెండు ప్లేట్లోంచి తీసుకొని బాగా మిక్స్ చేసుకోండి. స్పూన్ తీసుకొని బాగా మిక్స్ చేయండి. అది ఇది రెండు మిక్స్ అవ్వాలి. చూడండి, నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలాగే మిక్స్ చేయండి. గంటె తీసుకొని స్పూన్ తీసుకొని ఇలా మిక్స్ చేయండి. బాగా రెండు మిక్స్ అవ్వాలి. బాగా రెండు ఒకటే, మనం తనిగా మిక్స్ చేసాం కదా, అందుకనేసి రెండు మిక్స్ అవ్వాలి కాబట్టి అందుకని ఇలాగా మొత్తం ఒక పెద్ద బౌల్ తీసుకొని మిక్స్ చేసుకోండి. అంతే, చూడండి ఎంత ఈజీగా ఇంట్లోనే మనం ప్రోటీన్ పౌడర్ని తయారు చేసేసామో. దీన్ని డైలీ 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ పాలల్లో మిక్స్ చేసుకొని నాటు చక్కెర యూజ్ చేయండి. చక్కెర యూజ్ చేయొద్దండి పిల్లలకి. నాటు చక్కెర 1 స్పూన్ 1.5 స్పూన్ వేసి పాలల్లో మిక్స్ చేసి డైలీ పిల్లలకి 1 గ్లాస్ ఇచ్చారంటే మంచి ఇమ్యూనిటీ పవర్ని మనం గెయిన్ చేసినట్టు ఉంటుంది. ఎముకలకి బలంగా ఉంటుంది. అలాగే పిల్లలకి మన చేతులారా మనం ప్రిజర్వేషన్స్ అలాంటి కెమికల్స్ ఏమి ఇవ్వలేదని ఒక సంతృప్తి అయినా మన దగ్గర ఉంటుంది. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. థ్యాంక్ యూ.